నమస్తే అండి. నా పేరు డాక్టర్ మొహమ్మద్ అబ్దుల్ అమీన్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్ సెటిని సిటీ హాస్పిటల్ విజయవాడ. ఈ రోజు హెడ్ ఇంజరీ గురించి చిన్న అవగాహన గురించి మనం ఒక టాక్ మాట్లాడదాం. హెడ్ ఇంజరీ అనగా తలకి దెబ్బ తగలటం, దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి ఒక డిస్కషన్ చేద్దాం. హెడ్ ఇంజరీలో ఇప్పుడు తలకి గాయం తగిలినప్పుడు చాలా రకాలుగా పేషెంట్ ప్రెజెంట్ అవుతారు. తలనొప్పి, వాంతులు, స్పృహ తప్పటం, చెవిలోంచి ముక్కులోంచి బ్లీడింగ్ రావటం, వీటి వల్ల లోపల ఏదైనా బ్లీడింగ్ జరగటం, దెబ్బ తగలటం అనేది మనకి ఐడెంటిఫై చేయొచ్చు. దీనికి వెంటనే మనం సిటీ స్కాన్ చేసుకొని లోపల ఎంతవరకు ఇంజరీ ఉందనేది తెలుసుకొని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ చేయటం ముఖ్యం. ఇప్పుడు హెడ్ ఇంజరీ జరిగినప్పుడు ప్రైమరీ బ్రెయిన్ డ్యామేజ్, సెకండరీ బ్రెయిన్ డ్యామేజ్ అనేది రెండు ఉంటాయి. ప్రైమరీ బ్రెయిన్ డ్యామేజ్ అనగా ఇప్పుడు దెబ్బ తగలటం వల్ల ఆ ఫ్రాక్చర్ అవ్వడం కానీ, బ్లీడింగ్ అవ్వటం కానీ ప్రైమరీ డ్యామేజ్ అని అంటాం. సెకండరీ డ్యామేజ్ అనగా ఈ బ్లీడింగ్ అవ్వటం కానీ, ఫ్రాక్చర్ వల్ల కానీ మనకి నార్మల్ బ్రెయిన్ మీద వచ్చే ప్రభావం గురించి సెకండరీ డ్యామేజ్ అంటాం. ఇప్పుడు వీటిని మనం ట్రీట్మెంట్ ఎట్లా చేయాలి అంటే, ప్రైమరీ డ్యామేజ్ ని ఎంత మాక్సిమం, ఎంత ఫాస్ట్ గా మనం డీల్ చేసి దాని ట్రీట్మెంట్ మొదలు పెడితే అంత సెకండరీ డ్యామేజ్ అనేది మనం తగ్గించుకోవచ్చు. సహజంగా మన ఇండియాలో 6 మందికి ట్రామా జరిగితే దాంట్లో ఒకళ్ళకి హెడ్ ఇంజరీ ఉంటుంది. అదే యుఎస్ లో అయితే 100 మందికి యాక్సిడెంట్ జరిగితే దాంట్లో ఒకళ్ళకే హెడ్ ఇంజరీ ఉంటుంది. అంత ఫ్రీక్వెంట్ గా జరుగుతూ ఉంటాయి మన ఇండియాలో. అలాంటి పరిస్థితుల్లో దీన్ని వెంటనే మనం డీల్ చేసి దీని ట్రీట్మెంట్ తొందరగా మొదలు పెట్టుకుంటే రిజల్ట్స్ బాగుంటాయి. డిలే అయిన కొద్దీ మన ట్రీట్మెంట్ అనేది స్లో అయిపోతుంది, రిజల్ట్స్ కూడా డిలే అయిపోతాయి. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ దీన్ని డీల్ చేయడం ఇస్ ఇంపార్టెంట్.